హలో ఎవరీవన్, వెల్కమ్ టు టెక్ విత్ సాఫ్ట్వేర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ క్యాప్ థియరమ్. సో క్యాప్ థియరమ్ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ సిస్టమ్ డిజైన్. సో మీరు సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవుతున్నా లేదా స్టార్ట్అప్స్కి అప్లై చేస్తున్నా, మీకైతే ఈ కాన్సెప్ట్ అయితే పక్కా రావాలి. సో ఈ వీడియోలో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ క్యాప్ థియరమ్ ఈజ్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎసెన్షియల్ టాపిక్స్ ఇన్ క్యాప్ థియరమ్, అసలు క్యాప్ థియరమ్ ప్రాపర్టీస్ ఏంటి, who introduced CAP theorem, and also try to understand what are the different trade-offs and different misconceptions while implementing CAP theorem or while choosing a DB అన్నట్టు. సో ఈ వీడియోలో అయితే అదంతా చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ సీ వాట్ క్యాప్ థియరమ్ ఇస్. సో వీ హ్యావ్ క్యాప్ థియరమ్. సో బేసికలీ క్యాప్ థియరమ్ ఎక్కడ వాడతాం? మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోర్స్లో వాడతాం. ఎందుకు? లెట్స్ సే దెర్ ఈజ్ ఎ సింగిల్ డేటా స్టోర్. లెట్స్ సే ఈ డేటా స్టోర్ అనేది నెట్వర్క్ ఫెయిల్యూర్ అయింది, లేదా నెట్వర్క్ కనెక్షన్ పోయింది, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయ్యింది. అప్పుడు ఏమైంది, మనకి కంప్లీట్ సిస్టమ్ లేదా కంప్లీట్ అప్లికేషన్ అనేది క్రాష్ అయింది. సో అలా అవ్వకుండా వాట్ వీ డూ ఈస్ వీ విల్ ట్రై టు స్టోర్ ఇన్ డిఫరెంట్ నోట్స్ ఆర్ డిఫరెంట్ స్టోర్స్ సచ్ దట్ ఒకటి ఫెయిల్ అయినా వీ కెన్ గెట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్. అది ఒకటే రీజన్ అంటే కాదు, లెట్స్ ఇదే డేటాని డిఫరెంట్ రీజన్స్లో స్టోర్ చేసుకుంది వీ కెన్ గెట్ ఫాస్టర్ రీడ్స్ అన్నట్టు, ఫాస్ట్గా డేటా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి we will always try to store data in distributed data stores అన్నట్టు. ఒక్కో చోట we will either store it as nodes or we'll try to divide the database into shards and shards divide చేసి, లేదా we will replicate the different shards or we'll try to do different రకాలు అయితే మనం డేటా అయితే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో దట్స్ లేటర్ పార్ట్, బట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ క్యాప్ థియరమ్ ఈజ్ యూజింగ్ దిస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోర్స్. అసలు క్యాప్ థియరమ్ అంటే ఏంటి? సో ఇక్కడ క్యాప్ థియరమ్ ఏం స్టేట్ చేస్తుందంటే, in the event of a network failure within a distributed database, a system can only guarantee 2 out of 3 essential properties, that is consistency, availability and partition tolerance. సో మనకి క్యాప్ థియరమ్ ఏం చెప్తుంది? ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఫెయిల్యూర్, లెట్స్ సే మన సిస్టంలో ఒక డిఫరెంట్ నోడ్స్ ఉన్నాయి. లెట్స్ సే నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి, లైక్ ఒక్కో డేటా అనేది సేమ్ డేటా అనేది డిఫరెంట్ నోడ్స్లో సేవ్ అయ్యింది. నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి. లెట్స్ సే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ నెట్వర్క్ ఫెయిల్యూర్ అయింది. సో అప్పుడు ఏమైంది, ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనే సిస్టమ్ అనేది కెన్ ఓన్లీ గ్యారంటీ 2 అవుట్ ఆఫ్ దీస్ 3 ఎసెన్షియల్ ప్రాపర్టీస్. అవేం ప్రాపర్టీస్? కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్. సో అసలు ఈ థీరం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఈ థీరం ఆరిజిన్ ఏంటంటే ఎరిక్ బ్రూవర్ అనే పర్సన్ 2000 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో ఈ థీరం అయితే స్టేట్ చేశాడు, ప్రపోజ్ చేశాడు. సో అందుకే దీన్ని ఆల్సో కాల్డ్ ఎస్ బ్రూవర్స్ థీరం. సో దీన్ని బ్రూవర్స్ థీరం అని కూడా అంటారు, క్యాప్ థీరం కాకుండా. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దిస్ 3 ఎసెన్షియల్ ప్రాపర్టీస్. సో అది ఫస్ట్ ఏంటి? కన్సిస్టెన్సీ. సో ఇక్కడ కన్సిస్టెన్సీ మీనింగ్ అంటే సింపుల్, డిఫరెంట్ నోట్స్ ఉన్నాయి, ప్రతి నోట్లో సేమ్ డేటా ఉండాలి. డేటా షుడ్ బి కన్సిస్టెంట్, అంతే, సింపుల్, ఎక్కువ ఆలోచించిన అవసరం. లెట్స్ సే ఈ 3 నోట్స్ ఏ, బి, సి అనుకుంటే ఏలో ఉన్న డేటాని బిలో ఉండాలి, బిలో ఉన్న డేటాని సిలో ఉండాలి. దాని అర్థం ఏంటి? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ మోర్ డేటాబేస్ లాంగ్వేజ్. అదేంటి? ఆల్ రీడ్స్ రిసీవ్ ద మోస్ట్ రీసెంట్ రైట్. దాని మీనింగ్ ఏంటి? ఆల్ రీడ్స్ రిసీవ్ ద మోస్ట్ రీసెంట్ రైట్. అర్థం చేసుకోండి. లెట్స్ సే నాకు ఏ, బి, సి 3 నోట్స్ ఉన్నాయి. సో ఏలో ఉన్న డేటాని బిలో ఉంది, సిలో ఉంది, ఇట్ ఈస్ కన్సిస్టెంట్. లెట్స్ సే ఇప్పుడు నేను ఏలో డేటా అప్డేట్ చేశాను. ఏలో డేటా అప్డేట్ చేయగానే మనం ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ కోసం బిలో డేటా కూడా అప్డేట్ చేస్తాం, సిలో డేటా కూడా అప్డేట్ చేస్తాం, సచ్ దట్ ఏ, బిసిలో సేమ్ డేటా ఉండాలి. దాని మీనింగ్ ఏంటి? ద మూమెంట్ ఐ డూ ఏ రైట్ ఆపరేషన్ ఇన్ వన్ నోట్, ఇఫ్ ఐ ట్రై టు రీడ్ ఫ్రమ్ డిఫరెంట్ నోట్స్, నేను లెట్స్ దీనిలో రైట్ ఆపరేషన్ చేసి బిలో రీడ్ చేశాను, లేదా సిలో ఆ డేటా యాక్సెస్ చేయడం ట్రై చేస్తే ఏలో ఏం డేటా అప్డేటెడ్ ఉందో అదే డేటా మిగతా నోట్స్లో కూడా కనపడాలి. దట్స్ ద మీనింగ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఏమన్నాడు? There are different types of consistency, that is strong consistency versus eventual consistency. ఇక్కడ కన్సిస్టెన్సీలో కూడా 2 రకాలు, దట్ ఈస్ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ, ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఉంది, ఇప్పుడు లెట్స్ ఏలో డేటా అప్డేట్ చేశాను, బి, సిలో కూడా అప్డేట్ అవ్వాలి కదా. లెట్స్ ఒక యూజర్ ఏలో డేటా అప్డేట్ చేయడానికి రిక్వెస్ట్ చేశాడు, నేను ఏలో అప్డేట్ చేశాను, స్ట్రాంగ్ కన్సిస్టెన్సీలో ఏం చేస్తాను, బిలో కూడా అప్డేట్ చేస్తాను, సిలో కూడా అప్డేట్ చేస్తాను. అప్పుడు యూజర్కి రెస్పాన్స్ అయితే పంపిస్తాను, నువ్వు ఇచ్చిన డేటాని అయితే నేను అప్డేట్ చేశాను, విచ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ. అంటే ఏంటి? నేను రెస్పాన్స్ ఎప్పుడు పంపిస్తా? ఓన్లీ వన్స్ డేటా ఈజ్ అప్డేటెడ్ ఆల్ ద డిఫరెంట్ నోట్స్ అన్నట్టు. వాట్ అబౌట్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ? సో ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ ఏంటి? లెట్స్ సే యూజర్ సేమ్ ఇందాక ఎగ్జాంపుల్లోనే డేటా అప్డేట్ చేయమని ఏ నోడ్ని అడిగాడు. సో నేను ఏం చేస్తాను అంటే ఏ నోడ్లో అప్డేట్ చేసి ఎమ్మటే రెస్పాన్స్ ఇచ్చేస్తాను. ఎమ్మటే రెస్పాన్స్ ఇచ్చేసి ఏమంటా, నువ్వు అడిగిన డేటా నేను అప్డేట్ చేశాను అండ్ యూ గాట్ యువర్ రెస్పాన్స్.
లేటర్ థియరీకి గనిన తర్వాత బి నోడ్లో అప్డేట్ చేస్తా, సి నోడ్లో అప్డేట్ చేస్తా. దట్ ఈస్ ఈవెన్చువల్లీ ఐ విల్ అప్డేట్ డిఫరెంట్ నోడ్స్ టు మేక్ ఇట్ ఆల్ కన్సిస్టెంట్ అన్నట్టు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అన్నీ అప్డేట్ అయ్యగానే నేను రెస్పాన్స్ ఇస్తున్నా. దాని మీనింగ్ అంటే అక్కడ టైం కన్జ్యూమింగ్ ల్యాగ్ అనేది ఎక్కువ ఉంటుంది. యూజర్కి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఇవ్వడానికి ల్యాగ్ ఉంటుంది. ఎందుకు? ఈ నోడ్ అన్ని నోడ్స్ డేటా అప్డేట్ చేసిన తర్వాత వీ విల్ గివ్ రెస్పాన్స్. సో దెర్ ఈస్ రెస్పాన్స్ ల్యాగ్. వాట్ అబౌట్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ? నేను ఏ నోడ్ అప్డేట్ చేయగానే రెస్పాన్స్ ఇచ్చేస్తున్నా. దట్ ఈస్ ఇట్ ఈస్ అప్డేటెడ్, యు ఆర్ సక్సెస్ఫుల్ అని. సో అప్పుడు ఏమైంది? దెర్ ఈస్ నో ల్యాగ్. ఎందుకు? లేటర్ ఈవెన్చువల్లీ ఐఎమ్ అప్డేటింగ్ ఆల్ ద అదర్ నోట్స్ అండ్ దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అండ్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ పాయింట్ ఏంటి? కన్సిస్టెన్సీ ఇన్ యాసిడ్ ట్రాన్సాక్షన్స్ నాట్ సేమ్ యాజ్ కన్సిస్టెన్సీ ఇన్ క్యాప్ థియరమ్. సో మనం రిలేషనల్ డేటాబేస్లో కూడా యాసిడ్ ట్రాన్సాక్షన్స్ చూసాం. సో యాసిడ్ ట్రాన్సాక్షన్స్లో కూడా సి ఉంది కన్సిస్టెన్సీ అని. సో అది కన్సిస్టెన్సీ అని ఈ క్యాప్ థియరమ్లో కన్సిస్టెన్సీ రెండు సేమ్ అంటే కాదు. అక్కడ రిలేషనల్ డేటాబేస్లో కన్సిస్టెన్సీ అంటే మన ఇచ్చిన డేటా స్కీమా, ఇచ్చిన డేటా ప్రాపర్టీస్, ఒక్కొక్క ఫీల్డ్ ప్రాపర్టీస్ అనేది కన్సిస్టెంట్గా డేటా అనేది సేవ్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్ ఫర్ ద డేటా ఇంటిగ్రిటీ. సో దట్స్ వై కన్సిస్టెన్సీ అక్కడ వేరు. ఇక్కడ కన్సిస్టెన్సీ ఏంటి? క్యాప్ థియరమ్లో అన్ని నోట్స్లో సేమ్ డేటా ఉండాలి. మోస్ట్ యాక్యురేట్ డేటా షుడ్ బి ఇన్ ఆల్ కన్సిస్టెంట్. అన్ని నోట్స్లో సేమ్ ఉండాలి. సో అక్కడ కన్సిస్టెన్సీ, ఇక్కడ కన్సిస్టెన్సీ వేరు. సో దిస్ ఈజ్ సంథింగ్ ఇంటర్వ్యూలో అడుగుతారు. వాళ్ళు ఏమడుగుతారు? యాసిడ్ ట్రాన్సాక్షన్స్లో కన్సిస్టెన్సీ ఉంది అండ్ క్యాప్ థియరమ్లో కన్సిస్టెన్సీ ఉంది. రెండు ఒకటేనా అని ఇంటర్వ్యూ అడగచ్చు. సో యూ నీడ్ టు నో రెండు ఒకటి కాదు, దే ఆర్ డిఫరెంట్ అండ్. సో ఇప్పుడేంటి? లెట్స్ సీ అసలు కన్సిస్టెన్సీ ఎక్కడ ప్రయారిటైజ్ చేస్తాం. మనం ఒక అప్లికేషన్ తయారు చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఎందుకు, ఎక్కడ ఇంపార్టెంట్, ఏ అప్లికేషన్స్లో ఇంపార్టెంట్? దట్ ఈస్ ఫస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఫోన్పే, పేటిఎం, బ్యాంక్ అప్లికేషన్స్ ఏదైనా. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? లెట్స్ నా బ్యాలెన్స్ ఉంది, నేను ట్రాన్సాక్షన్ చేశాను, నా బ్యాలెన్స్ అప్డేట్ అయింది. డిఫరెంట్ సర్వర్స్లో లేదా డిఫరెంట్ నోట్స్లో కూడా నా బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవ్వాలి కదా. కాకపోతే ఏమైంది? లెట్స్ నేను ఇప్పుడు ముంబై నోడో లేదా ఢిల్లీ నోడ్లో బ్యాలెన్స్ చెక్ చేస్తాను, అది ప్రీవియస్ డేటా చూపిస్తే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. సో ఇలాంటి అప్లికేషన్స్లో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మీరు చూస్తే అప్పుడప్పుడు బ్యాంక్ లేదా డిఫరెంట్ ఫోన్పే ఈ అప్లికేషన్స్ సర్వర్ టైం లేదా సర్వర్ డౌన్ అంటారు. ఎందుకు? ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఈ సర్వర్స్ అనేది డౌన్ అయిపోతాయి అన్నట్టు. దట్స్ ద మెయిన్ రీజన్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకెక్కడ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్? రిజర్వేషన్స్. సో మన ఐఆర్సిటీ అందరికీ తెలుసు. సో టికెట్ బుకింగ్ చేసుకున్నారు, ట్రైన్ టికెట్. సో ఒకటికి బుక్ అయిన టికెట్ ఇంకోటికి అవైలబుల్ చూపించద్దు కదా. సో ఈ డిఫరెంట్ డేటా నోట్స్లో ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిసారి ఐఆర్సిటీ సర్వర్స్ ఎప్పుడు డౌన్ అయ్యే, బిజీ, ల్యాగ్ అనే వస్తుంది. ఎందుకు? అవి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి బాగా ప్రిఫర్ చేస్తాయి కాబట్టి దే ఆర్ మోస్ట్లీ ల్యాగ్డ్ అండ్ డౌన్. ఎందుకు? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే టైప్లో మిగతా వాళ్ళకి అవైలబుల్ చూపించదు కాబట్టి దే వాట్ డూ ఇట్స్ లైక్ సర్వర్ డౌన్ అయిందని డిఫరెంట్ మెసేజెస్ చూపిస్తాయి. సో ఆ టైంలో ఏమైంది? ఈ డేటా అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తారు డిఫరెంట్ డేటా నోట్స్లో. నెక్స్ట్ ఇంకెక్కడ కన్సిస్టెంట్? మెడికల్ రికార్డ్స్. సో లెట్స్ సే ఇప్పుడు మీరు ఇండియాలో మెడికల్ రికార్డ్స్ ఇస్ నాట్ సంథింగ్ వీ ట్రాక్, బట్ అమెరికాలో లేదా యూరోప్లో ఏం చేస్తుంటే ప్రతి పేషెంట్ మెడికల్ హిస్టరీ అనేది రికార్డ్స్గా సేవ్ చేస్తుండే. సో వేరే హాస్పిటల్కి వెళ్ళినా దే నో ద పేషెంట్ మెడికల్ హిస్టరీ అన్నట్టు. సో ఈ మెడికల్ హిస్టరీ రికార్డ్స్ సేవ్ చేసేటప్పుడు దే షుడ్ బి కన్సిస్టెంట్ అన్నట్టు. ప్రతి పేషెంట్ డేటా షుడ్ బి కన్సిస్టెంట్. లెట్స్ సే నాకు ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయిన డేటా అనేది నేను కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయకపోతే నెక్స్ట్ టైం కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దే డోంట్ నో, ఈ డాక్టర్ తెలియకపోవచ్చు నాకు ఆపరేషన్ అయినది. సో ఈ కన్సిస్టెన్సీ అయితే వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ రికార్డ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ అవైలబిలిటీ. సో అవైలబిలిటీ అనేది సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎవ్రీ రిక్వెస్ట్కి రెస్పాన్స్ అయితే రావాలంటే. అవైలబిలిటీ సింపుల్ డెఫినేషన్ ఇస్ ఎవ్రీ రిక్వెస్ట్ టు సిస్టమ్ రిసీవ్స్ ఏ రెస్పాన్స్. రిసీవ్స్ ఏ రెస్పాన్స్ అంటే ఏంటి? నాకు డేటా కన్సిస్టెన్సీ అవసరం లేదండి. నో, మేబీ, మే నాట్, బట్ నాకైతే రెస్పాన్స్ అయితే కావాలి. నేను డేటా అడిగాను, ఆ డేటా నాకు కావాలి. అది కన్సిస్టెంటా, మోస్ట్ అప్డేటెడా, ఐ డోంట్ కేర్, నాకైతే డేటా కావాలి. దట్ ఈస్ మే హ్యావ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ బట్ ఆల్వేస్ అవైలబుల్ టు యాక్సెస్. నా డేటా అనేది మేబీ ఇన్కన్సిస్టెంట్. లెట్స్ ఇందాక ఎగ్జాంపుల్ ఏబిసి, నేను ఏలో డేటా అప్డేట్ చేశాను. ఇప్పుడు ఏం చేసా? బిలో ఆ డేటాని రిక్వెస్ట్ చేసా, సిలో ఆ డేటాని రిక్వెస్ట్ చేసా, బట్ ఇంకా ఏలో అప్డేట్ అయింది, వాటిలో అప్డేట్ అవ్వలేదు. సో అప్పుడు అప్డేట్ అయ్యేదా నేను వెయిట్ చేయాలంటే లేదు. అవైలబిలిటీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? నేను బిలో డేటా అడిగాను, ఉన్న డేటా ఏమంటే ఇచ్చేయాలి. ఇట్ మే నాట్ బి అప్డేటెడ్, ఇట్ నాట్ బి ద మోస్ట్ రీసెంట్ డేటా, బట్ నేనైతే డేటా రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. దట్ ఈస్ మే హ్యావ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. డిఫరెంట్ నోట్స్లో డేటా ఇన్కన్సిస్టెంట్ ఉండొచ్చు, బట్ ఆల్వేస్ అవైలబుల్ టు యాక్సెస్. బట్ ఆల్వేస్ ఆ నోడ్లో ఉన్న డేటా అయితే అవైలబుల్ టు యాక్సెస్. నువ్వు ఆ డేటా అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? అదేంటి? డేటా కన్సిస్టెంట్ లేకపోతే మనకి ఎక్కడ యూజ్ అయ్యింది?
కన్సిస్టెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. దేర్ ఆర్ సమ్ అప్లికేషన్ వేర్ అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కన్సిస్టెన్సీ. ఏంటి అప్లికేషన్స్? ఈ కామర్స్ అప్లికేషన్. ఇప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్ ఏంటి అవైలబిలిటీ అంటే లెట్స్ టేక్ ఒక ప్రోడక్ట్ ఉంది. దాని ఇన్వెంటరీ లెట్స్ సే ఒక 100 స్టాక్ ఉంది. 100 క్వాంటిటీ స్టాక్ ఉంది. లెట్స్ సే ఇప్పుడు ఒకరు పర్చేజ్ చేశారు, ఇంకోరు పర్చేజ్ చేశారు. ఇది అప్డేట్ అవ్వగానే అన్ని సర్వర్స్‌లో ఇది ఎమ్మటే అప్డేట్ అవ్వడం వస్తుంది కదా! ఇన్వెంటరీ అనేది. లెట్స్ సే ఒకడు కొన్నాడు, ఇద్దరు కొన్నారు. అదెమ్మటే అన్ని నోట్స్‌లో అప్డేట్ అవ్వడం ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ ప్రయారిటీ కదా! నాకంత ప్రయారిటీ అవసరం లేదు. బట్ నాకైతే అవైలబుల్ అని చూపిస్తే చాలు. సో, అప్పుడేమైద్ది? అది కౌంట్ తగ్గినా వి విల్ షో ఇట్ యాస్ అవైలబుల్. ఎందుకు లేటర్ వి విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ఆర్ నాట్ అనేది లేటర్ పార్ట్. బట్ ఆ ప్రొడక్ట్ ఉంది. ఉన్నా నేను అన్‌అవైలబుల్ అని చూపియద్దు కాబట్టి సో, ఈ కేస్‌లో అవైలబిలిటీ ఈజ్ సంథింగ్ వి ప్రయారిటైజ్. ఇంకెప్పుడు సోషల్ మీడియా అప్లికేషన్స్. సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామే ఉంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీరు సపోజ్ మొబైల్ డేటా ఆఫ్ చేసి ఓపెన్ చేయండి. ఏమైద్దప్పుడు మీరు ఫీడ్స్ లేదా ఎక్స్‌ప్లోర్‌లో వెళ్తే మన ప్రీవియస్ లోడ్ అయిన డేటా ఇది చూపిస్తది. ఎందుకు? నాకు అప్డేటెడ్ రియల్ టైమ్ కొత్త డేటా కావాలా? ఇన్‌స్టాగ్రామ్ అక్కడ ఎందుకు ప్రీవియస్ డేటా ఏం చూపిస్తుంది? నాకు నెట్వర్క్ సర్వర్‌కి యాక్సెస్ ఉందా లేదు, డేటాబేస్‌కి యాక్సెస్ ఉన్నా లేకపోయినా ఐ విల్ ట్రై టు మెయింటైన్ దిస్ యూజర్ టు ఓపెన్ దిస్ యాప్ అండ్ యూజ్ ఇట్. సో, ప్రీవియస్ డేటా లోడ్ అయ్యి అదే చూపిస్తూ ఉంటది. దాని మీనింగ్ ఏంటి? నాకు అప్డేటెడ్ డేటా అవసరం లే. నాకు జస్ట్ యూజర్ ఈ యాప్ ఓపెన్ చేసి వాడుతూ ఉంటది. సో, ఐ కెన్ షో ప్రీవియస్ డేటా. సో, ఇక్కడ నా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్స్ నాట్ కన్సిస్టెన్సీ. ఇట్స్ అవైలబిలిటీ టు యూజ్ ద అప్లికేషన్ అన్నట్టు. సో, there are some applications where consistency is not the first priority, but availability is the first priority. సో, నెక్స్ట్ వి హ్యావ్ పార్టిషన్ టాలరెన్స్. సో, పార్టిషన్ టాలరెన్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ ఏ నోడ్, బి నోడ్, సి నోడ్ 3 నోడ్స్ ఉన్నాయి కదా! లెట్స్ సే ఏ నోడ్ అనేది బి నోడ్, సి నోడ్‌తో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఏ ఏ నోడ్ అనేది బి నోడ్‌తో కమ్యూనికేట్ అవ్వలేదు. ఏ నోడ్ అనేది సి నోడ్‌తో కమ్యూనికేట్ అవ్వలేదు. దాని మీనింగ్ ఏంటి? దెర్ ఈస్ ఎ పార్టిషన్ బిట్వీన్ దీస్ 3 నోడ్స్. ఏంటది? ఏ కాన్ టాక్ విత్ బి, ఏ కాన్ టాక్ విత్ సి. బట్ బి, సి కెన్ టాక్. వాటి మధ్య కమ్యూనికేషన్ ఉంది. సో, ఏ ఈజ్ పార్టిషన్ ఫ్రమ్ దిస్ అదర్ నోడ్స్ అన్నట్టు. సో, ఇలా పార్టిషన్ అయినప్పుడు లెట్స్ సే ఒక యూజర్ ఏ నోడ్‌ని రిక్వెస్ట్ చేశాడు, బి నోడ్‌ని రిక్వెస్ట్ చేశాడు, సి నోడ్‌ని రిక్వెస్ట్ చేశాడు. సో, అప్పుడేమైంది? బి, సి అనేది 2 కమ్యూనికేషన్స్ అంటే దే కెన్ ట్రై టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. బట్ వాట్ అబౌట్ ఏ? ఏం చేయాలి? నాకు కమ్యూనికేషన్ అవ్వట్లేదు కదా అని చెప్పి అది పని చేయకుండా వదిలేయాలా? అసలు వాడి రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ చేయకుండా వదిలేయాలా? నో. ఏ షుడ్ బి ఏబుల్ టు వర్క్. అదేంటి? నాకు మీతో కమ్యూనికేషన్ లేదు కదా! డేటా కన్సిస్టెన్సీ ఉండకపోతే ఎలా అంటే వి విల్ వర్రీ అబౌట్ ఇట్ లేటర్. బట్ యూజర్ నాకు ఒక అప్డేట్ లేదా ఒక న్యూ రైట్ లేదా ఇంకేమైనా కొత్త ఆపరేషన్ డేటాబేస్‌లో పెర్ఫార్మ్ చేద్దామని ఏ నోడ్‌కి రిక్వెస్ట్ చేశాడు. ఐ విల్ డూ ఇట్. ఎందుకు? నా అప్లికేషన్ అయితే షుడ్ంట్ బ్రేక్. ఎందుకు? ఏ నోడ్ రిక్వెస్ట్ చేశాడు? ఇది కమ్యూనికేషన్ లేదని ఇదైతే బ్రేక్ అవ్వకుండా ఉండాలి. సో, బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తాం? వి విల్ ట్రై టు మేక్ ఏ నోడ్ టు ఏబుల్ టు పెర్ఫార్మ్ దోస్ ఆపరేషన్స్ వాట్ ఎవర్ ద యూజర్ ఈజ్ రిక్వెస్టింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అదర్ నోడ్స్ అన్నట్టు. సో, దాని మీనింగ్ ఏంటి ఇక్కడ చూద్దాం. పార్టిషన్ టాలరెన్స్ అంటే ఏంటి? సిస్టమ్స్ ఎబిలిటీ టు ఆపరేట్ ఈవెన్ వెన్ నెట్వర్క్ పార్టిషన్ అక్కర్స్. ఈ ఏ నోడ్ ఎబిలిటీ టు ఆపరేట్ ఈవెన్ ఇట్ నెట్వర్క్ పార్టిషన్ ఫ్రమ్ ద అదర్ నోడ్స్. దట్ ఈజ్ వాట్ పార్టిషన్ టాలరెన్స్ ఈజ్. సో, మనమైతే పార్టిషన్ టాలరెన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే సచ్ దట్ ఇఫ్ దిస్ బికేమ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అదర్ నోడ్స్ ఇట్ షుడ్ బి స్టిల్ ఫంక్షనల్ ఫర్ ద ఎవ్రీ రిక్వెస్ట్ ఇట్ ఈస్ గెటింగ్ అన్నట్టు. దట్ ఈజ్ వాట్ పార్టిషన్ టాలరెన్స్ మీన్స్. నెట్వర్క్ పార్టిషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. థానోస్ లాగా. దట్ మీన్స్ సారీ ఇట్స్ జస్ట్ జోక్. బట్ నెట్వర్క్ పార్టిషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే రియల్ వరల్డ్‌లో మన సర్వర్, మన డేటా నోట్స్ అనేది పక్కా నెట్వర్క్ ఫెయిల్యూర్ అయితే అవుతాయి. ఇట్ మే బి నెట్వర్క్ ఫెయిల్యూర్ లేదా హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయింది లేదా నా డేటా నోడే క్రాష్ అయింది, బర్న్ అయింది, వైర్లు కట్ అయినాయి, ఎలకలు కొట్టినాయి ఏదైనా. సో, రియల్ వరల్డ్‌లో దెర్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ విచ్ మైట్ కాజ్ నెట్వర్క్ పార్టిషన్. సో, మన పార్టిషన్ టాలరెన్స్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు హ్యావ్. ఇట్ ఈజ్ మస్ట్ అన్నట్టు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ వరల్డ్‌లో పార్టిషన్ టాలరెన్స్ ఈజ్ సంథింగ్ మస్ట్. బట్ మనం థియరీలో ఏ స్టేట్ చేసుకున్నాం? 2 ఔట్ ఆఫ్ 3 అన్నాం. బట్ 2 ఔట్ ఆఫ్ 3లో ఒకటి మస్ట్ అంటే ఏంది? నౌ వి ఆర్ నాట్ చూసింగ్ బిట్వీన్ 2 ఔట్ ఆఫ్ 3. వి ఆర్ చూసింగ్ 1 ఔట్ ఆఫ్ 2. ఎందుకు? ఆల్రెడీ ఇంకోటి ఏంటి? పార్టిషన్ టాలరెన్స్ అనేది ఫిక్స్ అయ్యింది. సో, దట్ వాస్ ద ఫేమస్ మిస్కన్సెప్షన్ ఏంటి? 2 ఔట్ ఆఫ్ 3 మిస్కన్సెప్షన్. అంటే ఏంటి? ఎనీ 2 ఆఫ్ ద 3 ఎసెన్షియల్ ప్రాపర్టీస్ అంటే నో, దట్స్ నాట్ వాట్ ద థియరమ్ సేస్. ఇట్ స్టేట్స్ చాయిస్ బిట్వీన్ కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ. సో, పార్టిషన్ టాలరెన్స్ అయితే మనకి పక్కా కావాలి కాబట్టి
You can only choose between should the data be consistent or should the data be available for the user. కన్సిస్టెంట్ డేటానే ప్రొవైడ్ చేయాలా లేదా అవైలబిలిటీ ఎక్కువ చూస్ చేసుకోవాలి. దాని మీనింగ్ ఏంటంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సేమ్ ఇందాకలానే నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి 3 నోడ్స్ తీసుకున్నాను. ప్రతి నోడ్లో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 10. లెట్స్ ఇప్పుడు ఏ నోడ్ అనేది బీతో కమ్యూనికేషన్ కట్ అయింది, సితో కమ్యూనికేషన్ కట్ అయింది. దట్ ఈస్ ఇట్ ఈస్ పార్టీషన్ ఫ్రమ్ దిస్ బీసీ గ్రూప్. సో లెట్స్ ఇప్పుడు ఏమైంది, ఏ నోడ్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది రైట్ ఆపరేషన్. నేనేం చేసేటప్పుడు ఎక్స్ అనేది ఇట్లా 20 అనేది అప్డేట్ అయింది, రైట్ ఆపరేషన్ జరిగింది, ఇట్ బికేమ్ అప్డేట్, ఎక్స్ వాల్యూ అప్డేటెడ్. బట్ బీ నోడ్తో కమ్యూనికేషన్, సి నోడ్తో కమ్యూనికేషన్ లేదు కాబట్టి అప్పుడు ఏమైంది, బీ నోడ్లో కూడా ఇంకా ఎక్స్ 10 అనే ఉంది, సి నోడ్లో కూడా ఎక్స్ 10 అనే ఉంది. లెట్స్ ఇప్పుడు బీ నోడ్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది యూజర్ నుంచి, లేదా సి నోడ్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఇక్కడ నువ్వేం చూస్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీయా అవైలబిలిటీయా. లెట్స్ నువ్వు కన్సిస్టెన్సీ చూస్ చేసుకున్నావు. దాని మీనింగ్ ఏంటి, ఏ నోడ్లో 20 ఉంది, బీ నోడ్లో 10 ఉంది, సి నోడ్లో 10 ఉంది. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్ చేసుకుంటే ఏంటి, సిన్స్ డిఫరెంట్ నోడ్స్ కాంట్ కమ్యూనికేట్ విత్ ద అదర్ నోడ్, ఏ నోడ్తో బీసీ మాట్లాడలేరు కాబట్టి దే డోంట్ నో వాళ్ళ దగ్గర ఉన్న డేటా మోస్ట్ రీసెంట్ మోస్ట్ అప్డేటెడ్ డేటా అని వాళ్ళకి క్లారిటీ లేదు, బికాస్ దే కాంట్ కమ్యూనికేట్ విత్ ఏ. సో ఇలాంటి కేసులో కన్సిస్టెన్సీ ఏం చేస్తుంది, వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇస్ ఈ రిక్వెస్ట్కి వీ డోంట్ సెండ్ ఎనీ డేటా రెస్పాన్స్ అనేది మేము పంపం. ఎందుకు, బికాస్ ఐ డోంట్ నో వెదర్ ద డేటా ఐ హ్యావ్ ఎట్ మై నోట్ ఈస్ ద మోస్ట్ రీసెంట్. సో అప్పుడు నేను ఏం చేస్తాం, ఐ డోంట్ సెండ్ ఎనీ రెస్పాన్స్ అన్నట్టు. ఇక్కడ వాట్ వీ డిడ్, వి చూస్ కన్సిస్టెన్సీ. ఎందుకు, కన్సిస్టెంట్ డేటా ఉందో లేదో వీ డోంట్ హ్యావ్ క్లారిటీ కాబట్టి వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ డేటా అన్నట్టు. దీని మీనింగ్ ఏంటి, లెట్స్ నా బ్యాంక్ అప్లికేషన్ చూద్దాం. నా బ్యాలెన్స్ ఏలో అప్డేట్ అయింది బట్ బీసీలో అప్డేట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎవరికి నా అప్డేటెడ్ బ్యాలెన్స్ అడిగితే నాకు తెలియదు కాబట్టి ఏం చేస్తాం, అరే బ్యాలెన్స్ ఏమైందో నాకు తెలియదు, ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్తాం. దట్ వాట్ హ్యాపెన్స్, జనరల్గా మీరు ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేస్తే అప్పుడప్పుడు ఇట్ టేక్స్ టైం, లేదా ట్రై అగైన్ అని వస్తుంది. దాని మీనింగ్ ఏంటి, నాకు అసలు అప్డేటెడ్ డేటా నా దగ్గర ఉందో లేదో తెలియదు కాబట్టి ఐ కాంట్ ప్రొవైడ్ యూ సమ్ ప్రీవియస్ డేటా. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. బట్ వాట్ ఇఫ్ ఐ చూస్ అవైలబిలిటీ, నాకు అవైలబిలిటీ చూస్ చేసుకునేది, నాకు కన్సిస్టెంట్ డేటా వస్తుంది బట్ ఐ నీడ్ అవైలబిలిటీ అండి. ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి నా డేటా కన్సిస్టెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్, ఐ జస్ట్ నీడ్ ఏ రెస్పాన్స్ ఫర్ ద ఎగ్జాక్ట్ డేటా. సో నేను ఏం చేస్తాను, ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది రిటర్న్ చేస్తాను. అలానే సికి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఐ విల్ రిటర్న్ ఎక్స్ ఈక్వల్ టు 10. అలానే ఏకి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి లెట్స్ ఏకి మళ్ళీ రిక్వెస్ట్ వస్తే ఐ విల్ రిటర్న్ ఎక్స్ ఈక్వల్ టు 20. దీని మీనింగ్ ఏంటి, డేటా ఈజ్ ఇన్కన్సిస్టెంట్ బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ ద యూజర్ ఇన్ ఈచ్ నోడ్ అంటూ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ ఓన్లీ చూస్ ఎనీ వన్ వెన్ ఏ పార్టీషన్ అక్కర్స్. నువ్వు ఐదర్ కన్సిస్టెన్సీ చూస్ చేసుకోవచ్చు లేదా అవైలబిలిటీ చూస్ చేసుకోవచ్చు. సో దట్స్ హౌ వి డిజైన్ సిస్టమ్స్ అంట. ఐదర్ వి చూస్ consistency and partition tolerance system or availability and partition tolerance system, that is CP AP. Now let's try to understand what CP and AP does. First we have CP system. CP system ఏంటి, might return error, timeout or halt operations. దాని మీనింగ్ ఏంటి, నాకు కన్సిస్టెంట్ డేటాని నేను ఇంప్రూవ్ చేయాలి కాబట్టి ఐ డోంట్ నో డిఫరెంట్ నోట్స్ ఆర్ ద మోస్ట్ అప్డేటెడ్ వాల్యూ అంటే ఐ మేడ్ రిటర్న్ ఎర్రర్, నేను టైమ్అవుట్ అనేది చేస్తాను, లేదా ఐ విల్ జస్ట్ స్టాప్ ద ఆపరేషన్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఏంటి, డేటా కన్సిస్టెన్సీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవైలబిలిటీ. నా డేటా అనేది కన్సిస్టెంట్, ఐఎమ్ చూజింగ్ ఇట్, యూజర్ రిక్వెస్ట్ అనగానే ఐఎమ్ నాట్ సేయింగ్ ద డేటా ఈజ్ అవైలబుల్, నాకు కన్సిస్టెన్సీగా నేను చూస్ చేసుకుంటున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఫైనాన్షియల్ అండ్ క్రిటికల్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు మన కన్సిస్టెన్సీ అండ్ పార్టీషన్ టాలరెన్స్ ఇంప్లిమెంట్ లైక్ ఈ ఫంక్షనాలిటీస్ ఉన్న ఎగ్జిస్టెంట్ డేటాబేస్ ఏంటంటే MongoDB. MongoDB ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిపి సిస్టమ్. ఏంటంటే జనరల్గా MongoDB ఎలా స్కేల్ అయ్యిందంటే వీ హ్యావ్ వన్ ప్రైమరీ నోడ్ ఫర్ రైట్ ఆపరేషన్స్. నా రైట్ ఆపరేషన్స్ అని ఒక ప్రైమరీ నోడ్లో చెప్తా, అండ్ సెకండరీ నోడ్స్ ఆర్ మోస్ట్లీ రీడ్స్ బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్. లెట్స్ నాకు 1000 1 మిలియన్ రీడ్స్ వచ్చాయి. సో ఐ విల్ క్రియేట్ డిఫరెంట్ రెప్లికాస్ ఆఫ్ ద ప్రైమరీ నోడ్ టు స్టోర్ ద సేమ్ డేటా అండ్ ట్రాన్స్ఫర్ దీస్ రీడ్ రిక్వెస్ట్ టు డిఫరెంట్ నోడ్స్ అన్నట్టు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి, నోడ్ డి. ఇక్కడ ప్రైమరీ అనేది ఇది. లెట్స్ సే ఇఫ్ మై ప్రైమరీ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ దీస్ 3. సో అప్పుడు ఏమైంది, దెర్ ఈజ్ ఎ నెట్వర్క్ పార్టీషన్. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు చూస్ కన్సిస్టెన్సీ. సో నేను ఏం చేస్తాను అంటే ఇది పార్టీషన్ అయింది కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ స్టాప్ ఆల్ ద ఆపరేషన్స్. నేను అన్ని ఆపరేషన్స్ ఆఫ్ చేసి ఐ వోంట్ డూ ఎనీథింగ్. ఐ విల్ ట్రై టు చూస్ ఏ న్యూ ప్రైమరీ ఫ్రమ్ దీస్ 3. BCDలో ఐ విల్ ట్రై టు చూస్ ది న్యూ ప్రైమరీ. సో లెట్స్ ఐ చూస్ దిస్. సో నౌ దిస్ బికమ్స్ న్యూ ప్రైమరీ, దిస్ కంటిన్యూ టు బి ద సెకండరీ నోడ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇలా ప్రైమరీ చూస్ చేసుకుంటా ఐ విల్ అగైన్ కంటిన్యూ
to do these operations అన్నట్టు. That's how MongoDB database works. Next we have AP system. సో ఇప్పుడు AP system ఏంటి? Availability partition tolerance, that is remains operational and responsive when network partition occurs. దాని మీనింగ్ ఏంటి? ఆపరేషనల్గా వర్క్ అవుద్ది, అవైలబిలిటీ ఉంటుంది ఈవెన్ వెన్ దెర్ ఇస్ అ నెట్వర్క్ పార్టిషన్. ఇంకేమంది? మే సర్వ్ స్టేల్ డేటా టు మెయింటైన్ హై అప్ టైమ్. నా పాత డేటా నేను సర్వ్ చేయొచ్చు జస్ట్ సో దట్ నా ప్రతి రిక్వెస్ట్కి నేను రెస్పాన్స్ ఇచ్చేటట్టు. ఐఎమ్ మేకింగ్ షూర్ ఐఎమ్ అవైలబుల్. ఐ మే నాట్ షో ద మోస్ట్ అప్డేటెడ్ డేటా, ఐ కెన్ షో ద స్టేల్ డేటా, బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఐఎమ్ అవైలబుల్ టు ద యూజర్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటి? సోషల్ మీడియా లాగింగ్ సిస్టమ్స్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏపీ. సో ఇప్పుడు ఏపీ సిస్టమ్ డేటాబేస్ ఏముంది? ఏపీ లైక్ అవైలబిలిటీ అండ్ పార్టిషన్ టాలరెన్స్ ప్రయారిటైజ్ చేసే డేటాబేస్ ఏంటంటే అమెజాన్ DynamoDB. ఈ DynamoDB ఏంటి? ట్రై టు మెయింటైన్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ అండ్ లాస్ట్ రైట్ విన్స్. దీని రెండు ప్రాపర్టీస్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. దెర్ ఆర్ డిఫరెంట్ నోట్స్, నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి, నోడ్ డి, నోడ్ ఈ. ఈ డిఫరెంట్ నోట్స్ ఏంటంటే దెర్ ఇస్ నో ప్రైమరీ లైక్ MongoDB. ఇక్కడ ఎవ్రీ నోట్స్ ఈస్ independent. There is no one primary user and the second and other. Everything is individual. So every time there is a new request, new write operation, write jarigindi. What we try to do is we will do eventual consistency. నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ అని. సో అక్కడ హియర్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ పార్టీషన్, we will return the data as per the it existed in the existing node. It may be a stale data also, but I will just give a response. I will make sure I will send the response and allow it to access the existing node data. So let's say నేను ఇక్కడ నోడ్ బిలో రైట్ చేశాను, ఇది అప్డేట్ అవ్వాలి కదా, యాజ్ ఇట్ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ, బట్ ఐ విల్ డూ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ ఇది రైట్ ఇక్కడ సేవ్ చేసుకొని ఐ విల్ జస్ట్ గివ్ రెస్పాన్స్. లేటర్ పార్ట్ ఐ విల్ అప్డేట్ ఎవ్రీ నోడ్ అన్నట్టు జస్ట్ టు మెయింటైన్ కన్సిస్టెంట్. సో ఈ లేటర్ నేను అప్డేట్ చేసేలో వేరే వాళ్ళు రీడ్ రిక్వెస్ట్ వచ్చింది, ఇది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీడ్ వచ్చింది, బట్ ఇన్ అప్డేట్ దీస్ నోడ్ బీలో ఏం అప్డేట్ అయిందో అది నోడ్ సిలో ఇంకా అప్డేట్ చేయలేదు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిటర్న్ స్టేల్ డేటా అన్నట్టు, అంటే ప్రీవియస్ డేటాని నేను రిటర్న్ చేస్తాను సచ్ దట్ నా నోట్స్ అనేది అవైలబుల్ ఫర్ ద యూజర్ రిక్వెస్ట్ టు యాక్సెస్ అన్నట్టు. దట్స్ ఇట్. దట్స్ వాట్ ఏపీ సిస్టమ్ డస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ రియల్ వరల్డ్ ఎయిమ్ ఈజ్ టు నాట్ పిక్ 2 out of 3 బట్ బిల్డ్ ఏ సిస్టమ్ విచ్ మ్యాక్సిమైజెస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 అన్నట్టు. సో ఇక్కడ మన థియరీ ప్రకారం చూస్తే 2 out of 3 పిక్ చేస్తుంది. దట్ ఈస్ ఐదర్ కన్సిస్టెన్సీ అండ్ పార్టిషన్ టాలరెన్స్ ఆర్ అవైలబిలిటీ అండ్ పార్టిషన్ టాలరెన్స్. ఈ రెండిట్లే పిక్ చేసుకోవడానికి చూస్తున్నాం. బట్ రియల్ వరల్డ్, ఇప్పుడున్న రియల్ వరల్డ్ డేటాబేసెస్ ఎలా ఉన్నాయంటే ఇట్స్ నాట్ అబౌట్ యూజింగ్ ఎనీ వన్ కన్సిస్టెన్సీ అవైలబిలిటీ కాదు, ఇట్స్ మోర్ లైక్ మ్యాక్సిమైజింగ్ ఆల్ 3 అన్నట్టు. ఎందుకు? లెట్స్ ఇప్పుడు MongoDB ఉంది, వాట్ వీ డిస్కస్ కన్సిస్టెన్సీ ప్రయారిటైజ్ చేస్తుంది, పార్టిషన్ టాలరెన్స్. బట్ MongoDBలో కూడా వీ కెన్ కాన్ఫిగర్ ఇట్ సచ్ వే దట్ ఇట్ మే నాట్ బి ద మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ అవైలబిలిటీ. అలానే ఇప్పుడు అమెజాన్ DynamoDB ఉంది, దానిలో కూడా ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ అనేవి you can try to implement strong consistency, but akkada the cost difference, there are different parameters and different configurations we can do in each database. Ippudu updated unna database lo we can configure such a way that they are consistent and they are also available, but not like top pakka 100% అనగలగా. There is some percentage difference అన్నట్టు. Let's say consistency is 90%, availability maybe 70, 60, 80%. అలానే we can configure every database at present అన్నట్టు. ఇట్స్ నాట్ లైక్ ఈ MongoDB ఓన్లీ ప్రొవైడ్స్ కన్సిస్టెన్సీ అని కాదు, వీ కెన్ కాన్ఫిగర్ ఇట్ టు ఆల్సో బీ అవైలబుల్ అన్నట్టు. అలానే DynamoDB ఇస్ ఓన్లీ ఫర్ అవైలబిలిటీ కాదు, వీ కెన్ కాన్ఫిగర్ ఇట్ టు బీ కన్సిస్టెంట్ అన్నట్టు, డిపెండింగ్ ఆన్ అవర్ కాన్ఫిగరేషన్. మోస్ట్లీ ఇప్పుడున్న డేటాబేసెస్, దట్స్ వాట్ దిస్ లైన్ మీన్స్. సో బిల్డ్ ఏ సిస్టమ్ విచ్ మ్యాక్సిమైజెస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 అన్నట్టు. వీ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఆల్ 3. సో దేర్ వాజ్ వన్ CAP సిస్టమ్, అంటే 3 ప్రాపర్టీస్ ఉన్న DB అని అప్పుడు స్పానర్ DB గురించి బాగా మాట్లాడారు. సో బట్ వాట్ ఇట్ డస్ ఇంటర్నల్లీ అంటే ఎఫెక్టివ్లీ ఇట్స్ ఏ బోత్ కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ రెండు ప్రొవైడ్ చేస్తారు వెన్ దెర్ ఇస్ ఎ నెట్వర్క్ పార్టీషన్. బట్ టెక్నికల్లీ ఇట్స్ జస్ట్ కన్సిస్టెన్సీ అండ్ పార్టీషన్. బట్ అవైలబిలిటీ ఎలా మిమిక్ చేసింది ఈ DB అంటే, సో స్పానర్ DB డెవలప్డ్ బై గూగుల్ అన్నట్టు. సో గూగుల్ ఏం చేసేది, వాళ్ళకి ఆల్రెడీ డేటా సెంటర్స్, డేటా సర్వర్స్ వరల్డ్ మొత్తం ఉంది కదా. సో దే implemented such a protocol such that ఈ కన్సిస్టెన్సీతో పాటు డేటా ఈజ్ అవైలబుల్ ఎవ్రీ డేటా సర్వర్. వాళ్ళకున్న ఎవ్రీ డేటా సర్వర్తో వాళ్ళ హార్డ్వేర్, రియల్ వరల్డ్ హార్డ్వేర్ ఉంటుంది కదా, సో హార్డ్వేర్ బేస్డ్గా దే మిమిక్ దీస్ ప్రాపర్టీస్ సచ్ వే దట్ దే టోల్డ్ ఎవ్రీ వన్ దట్
This is a database which has consistency, availability and partition tolerance. But in real, Tawada baga తెలిసింది ఏంటంటే it's just a consistent and partition tolerance, and it is available because of the hardware they are using, because they have big data servers, data centers big ఉన్నాయి కాబట్టి it made them to replicate these availability properties అన్నట్టు. నెక్స్ట్ CAP theorem ఎక్స్టెన్షన్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ బిట్ అడ్వాన్స్, యూ మే స్కిప్ దిస్, బట్ దిస్ ఈజ్ ఫర్ పీపుల్ లైక్ కొంచెం అడుగుతారు ఇంటర్వ్యూస్లో ఏంటంటే దే విల్ ట్రై టు క్వశ్చన్ యూ అదే టాపిక్. ఇప్పుడు CAP theorem అనగానే CAP theorem నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎక్స్టెన్షన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు యూ నీడ్ టు నో దిస్ టాపిక్ అన్నట్టు. PACELC theorem అని ఉంటుంది. సో PACELC theorem ఏంటంటే ఇఫ్ పార్టీషన్ హ్యాపెన్స్ వి చూస్ అవైలబిలిటీ ఆర్ కన్సిస్టెన్సీ. ఇందాక సేమ్ CAP theorem లాగా పార్టీషన్ జరిగితే పార్టీషన్ టాలరెన్స్ చూస్ చేసుకుంటాం, అవైలబిలిటీ, కన్సిస్టెన్సీ. బట్ అసలు పార్టీషన్ జరగలేదు అంటే ఏం చూస్ చేసుకుంటాం? ఎల్స్ వెన్ నో పార్టీషన్ ఎగ్జిస్ట్ వన్ చూస్ బిట్వీన్ లేటెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. లేటెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ఇక్కడ వర్డ్స్గా చూస్తే PACELC, దట్ ఈస్ PACELC theorem. సో బేసికలీ ఏంది, పార్టీషన్ జరిగితే వీల్ చూస్ అవైలబిలిటీ ఆర్ కన్సిస్టెన్సీ. పార్టీషన్ జరగకపోతే లేటెన్సీయా కన్సిస్టెన్సీయా. మీకు డౌట్ రావచ్చు, లో లేటెన్సీ అంటే అవైలబిలిటీ కదా అని. బట్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. బై డెఫినేషన్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. కామన్గా అందరూ రెండు వాడతారు, అవైలబిలిటీ అంటే లో లేటెన్సీ, బికాజ్ ఇట్ ఈజ్ అవైలబుల్, ఇట్ ఈజ్ లో లేటెన్సీ అని. బట్ లో లేటెన్సీ మీనింగ్ ఏంటి, ఫాస్ట్ డేటా రెస్పాన్స్ రావాలి, తక్కువ టైంలో డేటా రెస్పాన్స్ రావాలి. బట్ అవైలబిలిటీ మీనింగ్ ఏంటంటే తక్కువ టైంలో కదా, బట్ నాకు ఎవ్రీ రిక్వెస్ట్కి డేటా అయితే రావాలి. డేటా షుడ్ బి అవైలబుల్. ఇట్ మే నాట్ బి ఫాస్ట్ బట్ ఇట్ షుడ్ బి అవైలబుల్. బట్ లో లేటెన్సీ మీనింగ్ ఏంటి, లేటెన్సీ మీనింగ్ ఏంటంటే తక్కువ టైంలో విత్ లిటిల్ లేటెన్సీ నాకైతే డేటా రావాలి. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అవైలబిలిటీ అండ్ లేటెన్సీ అన్నట్టు. ఇదైతే సింపుల్ టాపిక్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇంటర్వ్యూస్లో బేసికలీ ఇప్పుడు స్టార్ట్అప్స్కి అప్లై చేసి దే విల్ మోస్ట్లీ సీనియర్ devs దే విల్ జస్ట్ ట్రై టు నో హౌ మచ్ ఇన్ డెప్త్ యూ నో. లెట్స్ ఈ CAP theorem దీనిలో ఇన్ డెప్త్ ఎంతవరకు నీకు తెలుసు అని టెస్ట్ చేయడానికి దే విల్ ట్రై టు ఆస్క్ యూ అబౌట్ దిస్ అన్నట్టు. ఫైనల్లీ CAP theorem కైండ్ ఆఫ్ సేస్ డిజైన్ సిస్టమ్ ఫర్ ఫెయిల్యూర్ అన్నట్టు. సో మన అసలు CAP theorem మనం కంప్లీట్ అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటి, మనం ఒక డేటా సిస్టమ్ క్రియేట్ చేస్తుండే వీ డిజైన్ ఇట్ టు ఫెయిల్ అన్నట్టు. అది ఫెయిల్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం డిజైన్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఫెయిల్ కాదు అని కాదు, ఫెయిల్ అయ్యిద్ది. ఆబ్వియస్లీ నెట్వర్క్ ఫెయిల్యూర్, హార్డ్వేర్ ఫెయిల్యూర్, ఏదో ఫెయిల్ అయ్యిద్ది. కాబట్టి వీఆర్ బిల్డింగ్ ఏ సిస్టమ్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ ఫెయిల్స్ అవర్ అప్లికేషన్ షుడ్ వర్క్. దట్స్ వాట్ CAP theorem కైండ్ ఆఫ్ సేస్, లైక్ డిజైన్ ఏ సిస్టమ్ ఫర్ ఫెయిల్యూర్ హ్యాండిల్ చేయడానికి సిస్టమ్ డిజైన్ చేయండి. సో ఈ వీడియోలో we try to understand what CAP theorem is. I hope you got understood. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం, we try to understand what CAP theorem is, CAP theorem ఆరిజిన్ ఏంటో చూసాం, దాని తర్వాత కన్సిస్టెన్సీ అంటే ఏంటో చూసాం, ఈచ్ ప్రాపర్టీ అవైలబిలిటీ అంటే ఏంటి, దెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ పార్టిషన్ టాలరెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత 2 out of 3 మిస్కన్సెప్షన్ ఏంటో అర్థం చేసుకున్నాం, వాట్ ఈస్ ద మిస్కన్సెప్షన్ మోస్ట్ పీపుల్ హ్యావ్. దాని తర్వాత వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ CP సిస్టమ్, దాని తర్వాత AP సిస్టమ్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్ చూసాం. ఫైనల్లీ వీ డిస్కస్డ్ PACELC theorem గురించి కూడా డిస్కస్ చేసాం. సో that's it for this video. So ఈ వీడియోలో అయితే we try to understand what CAP theorem is. So I will try to add a blog regarding this such that you can refer later when you are preparing for system design. But this is how you can prepare for complete CAP theorem. So ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, and thanks for watching. Bye bye.